మనిషి జీవితం ఒక మహాసముద్రం. అంటే సముద్రం అంత లోతు, సముద్రం అంత విడ్త్, సముద్రం అంత లెంత్ ప్రతి మనిషి జీవితం. యాక్చువల్గా భూమి మీద ఉన్న ఫిజికల్ ఆబ్జెక్ట్స్తో ఏ మనిషి జీవితం పోల్చలేం, కానీ ఎంతో కొంత పోల్చదగింది సముద్రం అన్నమాట. ఇంత పెద్ద సముద్రంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అయితే మనిషి జీవితంలో వచ్చే అలల ఆటుపోట్ల అంతరార్థం ఏంటి, దాని యొక్క మర్మం ఏంటి, ఈ క్వశ్చన్ మన మైండ్లో చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఎందుకు ప్రతి మనిషి జీవితం ఒకేలాగా ఒకటే మెథడ్లో ఒకటే మూకీతో ఎందుకు ముందుకెళ్తూ ఉండదు? దానిలో ఆటుపోట్లు, ముఖ్యంగా సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయి పైకి కిందికి, జీవితంలో కూడా మనకి చాలా విషయాలు రకరకాలుగా, అంటే సాఫీగా సాగకుండా చాలా సందర్భాల్లో మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల జీవితంలో చూస్తే సుడిగుండాలే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ మనకి కింద పడిపోతామో, ఎక్కడ వెనక్కి పడిపోతుంటామో తెలియకుండానే మనం జారిపోతుంటాము. లేకపోతే కొన్నిసార్లు మనం ఎటుపోతున్నామో కూడా డ్రిఫ్ట్ అయిపోతుంటాం అనమాట. అంటే చుక్కాని లేకుండా మన పడవలా సాగిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఏంటి జీవితం, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, లైఫ్ ఎప్పుడైతే చాలా సాఫ్ట్గా, చాలా సాఫీగా, అంటే ఒక పచ్చిక బయలులాగా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయామో, ఆ లైఫ్లో మనం నేర్చుకోవడానికి కానీ, మనం అర్థం చేసుకోవడానికి కానీ, మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి కానీ, మనల్ని మనం ఎన్రిచ్ చేసుకోవడానికి కానీ ఏమీ ఉండదు. అదే జీవితంలో అన్నీ ఎదుర్కొన్నాం అనుకోండి, దానిలో చాలా గొప్పతనం, చాలా ఎన్రిచ్మెంట్ ఉంటుంది. మనల్ని మనం జనరల్గా అడుగుతుంటాం, మనకి ఎందుకు ఇలా వస్తున్నాయి ఇవన్నీ, ఇన్ని ఛాలెంజెస్ ఒకటే రోజు, కొన్ని సందర్భాల్లో చాలా ఒకటేసారి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు వచ్చినాయి అంటే, ఇంత చిన్న జీవితంలో మనం చాలా ఎక్కువ నేర్చుకునే అవకాశం, మనం చాలా ఎక్కువ విషయాన్ని డీల్ చేసే అవకాశం, చాలా ఎక్కువ సంఘటనల్ని తట్టుకునే అవకాశం మనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అన్ని ఛాలెంజెస్ మనకే వస్తాయి. అంటే మనకి ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో, మనం ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలమో, ఎంతవరకు మనం ఎక్స్పాండ్ అవ్వగలమో, అంతవరకు మనల్ని స్ట్రెచ్ చేసి మనతో ఆడుకునేదే మన జీవితం అనమాట. సో మనకి ఎక్కువ ఛాలెంజెస్ వస్తే మనం అంత గొప్పవాళ్ళం అనుకోండి. మనకి ఎక్కువ సవాళ్ళు వస్తే, అంటే సముద్రంలాగా ఎక్కువ ఆటుపోట్లు, అలలు, చాలా అసలు అంటే సైలెంట్గా నిశ్శబ్దంగా లేకుండా చాలా అలజడిగా ఉందనుకోండి, దట్ మీన్స్ ఆ జీవితంలో చాలా ఎన్రిచ్మెంట్ ఉన్నట్టు, అది చాలా చాలా రిచ్నెస్తో కూడుకున్న లైఫ్ అయినట్టు అనమాట. అంటే గొప్ప జీవితం అయినట్టు. సో దాన్ని మనం తక్కువ చేసి చాలా సందర్భాల్లో అనుకుంటాం, ఎవరితో కంపేర్ చేసేసి వాళ్ళ జీవితం చూడు ఎంత సాఫీగా ఉందో, లేకపోతే వాళ్ళ జీవితం చాలా గ్రీన్గా ఉంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు హ్యాపీగా ఉంటాం, వాళ్ళ జీవితం చాలా గ్రీన్గా ఉంటాం, ఇవన్నీ పక్కన పెడితే అసలు అది లైఫే కాదు. లైఫ్ అంటేనే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో మనకి ఎన్ని సవాళ్ళు వస్తే దాన్ని ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలిగితే, ఎంతవరకు ఆ పెయిన్ని మనం భరించగలిగితే, ఎంతవరకు దాన్ని మనం విత్స్టాండ్ అవ్వగలిగితే, మన టాలరెన్స్, పేషెన్స్, ఫర్గివ్నెస్ లైఫ్లో ఎంత ఉంటాయి, మనం అంత గొప్పవాళ్ళం అవుతాం. అంటే అంత నేర్చుకుంటాం. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే ముందు ఇవన్నీ నేర్చుకుని మనం వెళ్ళాలి. లైఫ్ అంటేనే ఒక పాఠం. ఆ పాఠంలో ఈజీగా మనకు అర్థమైపోవాలి, చాలా జాయ్ఫుల్గా వెళ్ళిపోవాలి అనుకోవడం అనేది ఒక భ్రమ. ఈ పాఠంలో ఎవరైతే కఠినమైన పాఠాలు నేర్చుకుంటారో, ఎవరైతే చాలా టఫ్గా లెసన్స్ నేర్చుకుంటారో, వాళ్ళే నిజంగా జీవిస్తున్నట్లు లెక్క.